అందరికీ నమస్కారం. మన అందరి ఆలోచనలను రేకెత్తించే సరికొత్త లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారమండి. ప్రతిరోజు మన చుట్టూ ఎంతో సమాచార వెల్లువ వస్తూనే ఉంటుంది కదా. ఒకవైపు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, మరొకవైపు మన వ్యక్తిగత జీవితంలోనే ఒత్తిళ్లు. ఇవన్నీ మన మనసును ఎప్పుడూ ఒక రకమైన గందరగోళంలో ఉంచుతాయి. అవును, నిజమే. మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మన బుర్రలోకి వెళ్తూనే ఉంటుంది. కరెక్ట్. అయితే ఈ సమాచార భారం లేకుండా కేవలం మన అంతర్గత ఆలోచన తీరు ద్వారానే ఈ బయటి వాతావరణాన్ని అద్భుతంగా మార్చవచ్చు అని ఎవరైనా చెబితే నమ్ముతారా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కానీ ఈరోజు మనం చర్చించబోయే అంశం వింటే ఖచ్చితంగా నమ్ముతారు. ఖచ్చితంగా. ఈనాటి మన విశ్లేషణకు మూలమైన ఒక అద్భుతమైన గ్రంథం సరిగ్గా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి 24, 2002వ సంవత్సరంలో మధువనంలో అవ్యక్త బాబ్దాదా వెలువరించిన ఆధ్యాత్మిక ప్రవచనాలు మన ముందున్నాయి. ఆ ప్రవచనాల ముఖ్యాంశము పాజిటివ్ వైబ్రేషన్స్ మరియు స్వచ్ఛమైన వృత్తి యొక్క శక్తి. అవునండి. ఇక్కడ వృత్తి అంటే మన అంతర్గత ఆలోచన ధోరణి లేదా మనసు యొక్క మూల స్వభావం అని చెప్పవచ్చు. ఈ వృత్తి ద్వారా మన వాతావరణాన్ని ఎలా మార్చవచ్చు, దాన్ని మన ప్రాక్టికల్ జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు అన్నది ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ఇది వినడానికే చాలా ఆసక్తికరంగా ఉందండి. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఈ ప్రవచనాలు కేవలం ఏదో పైపై ఆధ్యాత్మిక తత్వానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది చాలా లోతైన మనస్తత్వ శాస్త్రాన్ని మనకు పరిచయం చేస్తోంది. సాధారణంగా మనమేమనుకుంటామంటే ప్రపంచాన్ని మార్చాలి అంటే ఏదో పెద్ద పెద్ద భౌతిక కార్యాలు చేసేయాలి అని. అవును, యాక్షన్లోనే మార్పుంటుంది అనుకుంటాం. కరెక్ట్. కానీ మనం ఏ విధంగా ఆలోచిస్తామో, ఇతరులను ఏ దృష్టితో చూస్తామో, ఆ ఆలోచనలు కేవలం మన బుర్రకే పరిమితం కాకుండా కంటికి కనిపించని సూక్ష్మ తరంగాల్లాగా మారి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఇందులో చాలా విశ్లేషణాత్మకంగా వివరించారు. నిజమే. ఆ వైబ్రేషన్స్ యొక్క అసలు కారణాన్ని అర్థం చేసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ గ్రంథంలో ఒక సూటి ప్రశ్నను సంధించారు. అదేంటంటే, చెప్పండి. దేవుని మార్గంలో నడిచే ప్రతి ఒక్కరి లక్ష్యం ఉన్నతమైనదే ఉంటుంది కదా. ఆ భగవంతుని సమానంగా అత్యున్నత గుణాలతో నిండిపోవాలి అని అందరూ కోరుకుంటారు. కాని ఆచరణలోకి వచ్చేసరికి ఆ లక్షణాలు ఎవరి స్థాయిలో వారికి వేర్వేరుగా అంటే నంబర్వారుగా ఎందుకుంటాయి అని ప్రశ్నించారు. భలే ప్రశ్న అడిగారండి. అవును, మనం మనసులో ఒకటనుకుని బయటకు ఇంకొకటి మాట్లాడి ఆచరణలో మరొకటి చేస్తే ఆ అత్యున్నత లక్ష్యాన్ని చేరుకోలేం కదా. ఆలోచనలు, మాటలు మరియు కర్మలు ఎప్పుడైతే ఒకే తాటిపైకి వస్తాయో అప్పుడే అసలైన మార్పు వస్తుందని ఇందులో స్పష్టంగా చెప్పారు. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఒక ఆసక్తికరమైన మానవ నైజం అర్థమవుతుంది. ఈ గ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. అదేంటంటే, విదేశాల నుండి వచ్చిన వారిని డబల్ విదేశీయులు అని సంబోధించారు. ఓకే. వారు తమ భౌతిక జీవితంలో ఏ చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నా 1 సంవత్సరం ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు కదా. అవును, వాళ్ల క్యాలెండర్స్ ఎప్పుడూ ఫుల్గా ప్లాన్ ఉంటాయి. కరెక్ట్. మరి అలాంటప్పుడు ఎవరికి వారు తమను తాము సంపూర్ణ స్వరూపంలో మార్చుకోవడానికి అంటే ఆ అంతర్గత పరివర్తనకు ఏదైనా ఒక డేట్ ఫిక్స్ చేశారా లేదా అన్న అద్భుతమైన ప్రశ్న వేశారిక్కడ. వావ్! కేవలం మీటింగ్లు పెట్టుకోవడం కాదు, కర్మలలో మార్పు ఎప్పుడొస్తుంది అన్న విశ్లేషణన్నమాట. అవునండి. కేవలం ఫలానా రోజు ఒక మీటింగ్ ఉంది, రేపు ఇంకో ప్రోగ్రాం ఉంది అని ఉరుకులు పరుగులు పెట్టడం కాదు. మన మాటలు, చేసే పనులు ఒకేలా ఎప్పుడవుతాయి, దానికి మీరు నిర్ణయించిన తేదీ ఏది అని అడగడం నిజంగా మనిషిని పూర్తిగా అంతర్ముఖుణ్ణి చేస్తుంది. భౌతికమైన సమావేశాలకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా మన అంతర్గత మార్పుకు కూడా ఒక రోజును నిర్ణయించుకోవడమనేది నిజంగా ఒక కొత్త ఆలోచన. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగుందండి. ఏంటది? అసలీ మార్పు అంత వేగంగా సాధ్యమా, అంటే వృత్తికి అంత శక్తి ఉందా అన్నప్పుడు ఇందులో వృత్తి అనేది అంతరిక్షంలోకి దూసుకుపోయే రాకెట్ కంటే కూడా అత్యంత వేగవంతమైనది అని చెప్పారు. రాకెట్ కంటే ఫాస్ట్ అని చెప్పారా? అవును. అంటే మనం ఇక్కడ కూచొని ప్రపంచంలో ఏ మూల ఉన్నవారికైనా సరే మన వైబ్రేషన్స్ పంపవచ్చట. మనం భౌతికంగా ప్రయాణించాల్సిన అవసరం లేదు. పోలిక చాలా అద్భుతమైనదండి. వృత్తి ద్వారా మన చుట్టూ ఉన్న వాయుమండలాన్ని పరివర్తన చేయగల శక్తి ప్రతి మనిషికి సహజంగానే ఉంది.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మన మనసు అనేది నిరంతరం ప్రకంపనలు పంపే ఒక అదృశ్య యంత్రం లాంటిది. కరెక్ట్. మనం ఏ దృష్టితో అయితే చూస్తామో ఆ దృష్టి మన చుట్టూ ఉన్న సృష్టిని పరివర్తన చేస్తుంది. అంటే మన అంతర్గత వృత్తి ద్వారా మన దృష్టిని, ఆ దృష్టి ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా మార్చగలమో ఇందులో చాలా అద్భుతంగా చెప్పారు. ఈ వైబ్రేషన్స్ విషయాన్ని ఇంకొంచెం స్పష్టంగా చెప్పడానికి నాకైతే బాగా నచ్చిన ఒక పోలిక ఇందులో ఉందండి. ఒక ఆశ్చర్యపరిచే అనాలజీ వాడారిక్కడ. అదేంటండి? మనకు గుడిలలో ప్రాణం లేని జడ చిత్రాలు అంటే రాతి విగ్రహాలుంటాయి కదా, ఆ విగ్రహాలు కూడా తమ వైబ్రేషన్స్ ద్వారా భక్తుల కోరికలు తీరుస్తూ నిరంతరం సేవ చేస్తున్నాయని చెప్పారు. ఎంతోమంది భక్తులు దశాబ్దాలుగా అక్కడ పెట్టిన స్వచ్ఛమైన భావనల వల్లే ఆ వాతావరణం ఏర్పడుతుంది అని. అవును, గుడికి వెళ్ళగానే ఆ ప్రశాంతత వస్తుంది అంటారందుకే. సరిగ్గా అదే. అలాంటప్పుడు కేవలం ప్రాణం లేని విగ్రహాలే అంత స్వచ్ఛమైన వైబ్రేషన్స్ ఇవ్వగలిగితే ప్రాణమున్న చైతన్యమూర్తులైన మానవులు ఇంకెంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వగలరు, ఇంకెంత శుభభావనతో ఈ ప్రపంచాన్ని నింపగలరు అని అడిగిన విధానం బ్యూటిఫుల్గా ఉంది. మీరు చెప్పిన విగ్రహాల ఉదాహరణ నిజంగా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రాణం లేని ఆకారాలకే ఆ శక్తుంటే సజీవంగా ఉన్న మనకు ఎంత ఉండాలి కదా. అయితే ఇక్కడ ప్రాక్టికల్గా ఒక సమస్య ఉందండి. ఏంటది? ఆదర్శాలు మాట్లాడుకోవడం బాగానే ఉంటుంది గాని ఆచరణలో ఈ వృత్తి ద్వారా సేవ చేయడంలో ఒక పెద్ద అడ్డంకి వస్తోంది అని ఈ గ్రంథం ప్రస్తావించింది. ఆ అడ్డంకి మనం తరచుగా వాడే ఒక చిన్న పదం గాని. కానీ ఇంగ్లీష్లో బటన్ తాం కదా. అవును, మనం ఎవరి గురించైనా మంచిగా ఆలోచించాలనుకున్నప్పుడు వెంటనే మనం మనసులో వీరు చాలా మంచివారే, కాని వీరి ప్రవర్తన ఎప్పటికీ మారదు అనే ఒక నెగటివ్ ఆలోచన వచ్చేస్తుంది. వాళ్ళున్నదే అలా, వాళ్ళు మారరు అని ఫిక్స్ అయిపోతాం. నిజమే, ఇది రెగ్యులర్గా జరిగేదే. ఈ కాని అనే పదం మనం ప్రపంచానికి మంచి వైబ్రేషన్స్ పంపకుండా ఒక అడ్డుగోడలా ఎలా నిలబడుతుందో ఇక్కడ చాలా స్పష్టంగా చర్చించారు. వావ్! ఇక్కడ ఒక ఆచరణాత్మకమైన సందేహం వస్తోందండి. ఎవరైనా పదే పదే తప్పు చేస్తుంటే వాళ్ళని చూసి జడ్జ్ చేయకుండా ఉండటం మానవమాత్రులకు సాధ్యమేనా? ఈ గ్రంథంలో అడిగిన ఒక సూటి ప్రశ్న నన్ను బాగా ఆకట్టుకుంది. ఏమనడిగారు? ఇతరుల చెడును మీ వృత్తిలో పెట్టుకోమని బాబా ఏమైనా అనుమతినిచ్చారా అని డైరెక్ట్గా అడిగేశారు. భలే అడిగారు. అవును, దానికి ఎవరు మనకు పర్మిషన్ ఇచ్చారు అని. దీనికి సంబంధించి ఒక మీటింగ్లో జరిగిన సరదా సంఘటనను కూడా ప్రస్తావించారు. ఎవరైతే ఇతరుల తప్పులను తమ మనసులో పెట్టుకుంటున్నారో వాళ్ళు అందరికీ కనిపించేలా, టీవీలో కనబడేలా చేతులెత్తాలి అని చెప్పినప్పుడు డబుల్ విదేశీయులు మరియు ఇతరులేమాత్రం సంకోచించకుండా చేతులెత్తడం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆ సంఘటన బయటకు సరదాగా అనిపించినా దాని వెనుక ఉన్న సైకలాజికల్ కోణం చాలా డీప్గా ఉందండి. తప్పులు చేసేవారిని జడ్జ్ చేయడం వల్ల వాళ్ళేమైనా మారతారా అంటే ఏమాత్రం మారరు. పైగా మనకే నష్టం. అక్షరాల ఇతరుల గురించి వ్యతిరేకంగా ఆలోచించడం వల్ల ముందు మన మూడు పాడవుతుంది. అనవసరమైన వ్యర్థ సంకల్పాలొస్తాయి. దానివల్ల మన మెమరీ పవర్ అంటే జ్ఞాపక శక్తి ఎలా తగ్గిపోతుందో శాస్త్రీయంగా వివరించారిందులో. మెమరీ పవర్కి కూడా లింక్ ఉందన్నమాట. అవునండి, మనం జడ్జిలా మారిపోయి తీర్పులివ్వడం మొదలుపెడితే ప్రపంచాన్ని సానుకూలంగా మార్చాలన్న మన మిషన్ దెబ్బతింటుంది. అందుకే జడ్జిలా మారకండి, సహాయకులుగా ఉండండి అని చెప్పారు. అద్భుతం. ఈ పాయింట్ని ఇంకాస్త వివరించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా ఇచ్చారండి ఇందులో. బ్రహ్మబాబా జీవితాన్ని ఇక్కడ ప్రస్తావించారు. పదే పదే తప్పులు చేసేవారిని, కఠినంగా ప్రవర్తించేవారిని కూడా బ్రహ్మబాబా ఎప్పుడూ కఠినంగా అనలేదట. వారిని కూడా మధురమైనవారు అని పిలిచేవారట. ఎంత గొప్ప విషయమండిది! క్షమాసాగరులుగా వ్యవహరించడమంటే ఇదే. అవును, తప్పులు చేసేవారిని కూడా మార్పు వైపు నడిపించడంలో మనం సహాయకులుగా ఎలా ఉండాలో బ్రహ్మబాబా జీవితం ఒక ఆచరణాత్మక ఉదాహరణ. కఠినమైన మాటల వల్ల ఎవ్వరూ మారరు, కేవలం స్వచ్ఛమైన వాతావరణం వల్ల మారుతారు అని అర్థం చేసుకోవాలి. కరెక్ట్గా చెప్పారు. ఇక్కడే మనకు వాయుమండల ప్రభావం అంటే అట్మాస్ఫియర్ యొక్క శక్తి గురించి అర్థమవుతుంది. కేవలం మాటల ద్వారా లేదా ఏదైనా శిక్షణ ద్వారా వచ్చే మార్పు చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంటే టెంపరరీ అనొచ్చు కదా. అవును, మాటలు అప్పటికప్పుడు ప్రభావం చూపినా తర్వాత మర్చిపోతారు. కాని వాతావరణం మనసుపై వేసే ముద్ర శాశ్వతంగా ఉంటుంది. ఆ ఇంప్రింట్ లోతుగా నాటుకుపోతుంది. వృత్తి వైబ్రేషన్స్ మరియు వాయుమండలం ఈ మూడింటికి విడదీయరాని కనెక్షన్ ఉంది. ఈ వాతావరణం శక్తికి ఒక ఎగ్జాంపుల్గా మధుబన్ వాతావరణం గురించి చెప్పారు కదా. అక్కడకు వచ్చేవారిపై ఆ అట్మాస్ఫియర్ ఎలా పనిచేస్తుందో వర్ణించారు.
ఆ ప్రశాంతత వాళ్లను లోపలి నుండి పరివర్తన చేస్తుందని. కరెక్ట్. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ అలాంటి వాయుమండలాన్ని సృష్టించగలిగితే చాలు. అవునండి. ఇదంతా కేవలం వినడానికి బాగుంది అని వదిలేయకుండా ప్రాక్టికల్గా చెయ్యడానికి ఇందులో ఒక 15 రోజుల ఛాలెంజ్ ఇవ్వడం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ ఛాలెంజ్ గురించి మీరెలా అర్థం చేసుకున్నారు? దయాసింధువులుగా, క్షమాసాగరులుగా మారటానికి ఈ 15 రోజుల గడువు ఇచ్చారు. మన అకౌంట్స్ అన్నీ అంటే పాత లెక్కలు ఎలా క్లియర్ చేసుకోవాలి అన్నదానిపై పూర్తి ఫోకస్ పెట్టమన్నారు. ఈ ఛాలెంజ్ అనేది నిజంగా ఒక మానసిక ప్రక్షాళన లాంటిదండి. మన మనసులో ఉన్న నెగటివ్ అకౌంట్స్ అన్నీ క్లియర్ చేసుకుని కొత్తగా స్టార్ట్ చేయడం అన్నమాట. అవును. అయితే ఈ పరివర్తన కేవలం ఇండివిడ్యువల్గానే కాకుండా సామూహికంగా ఎలా ఆచరించాలి అన్నదానిపై వివిధ వర్గాలకు కొన్ని ప్రాక్టికల్ టాస్క్లు కూడా ఇచ్చారు. అవును, వేర్వేరు బృందాలకు స్పెసిఫిక్ బాధ్యతలిచ్చారు కదా. అవునండి. ముందుగా స్పార్క్ గ్రూప్ వాళ్లకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే కేవలం పాయింట్లు నోట్ చేసుకోవడం కాదు, వాతావరణాన్ని ప్రాక్టికల్గా అత్యుత్తమంగా ఎలా మార్చాలి అనే దానిపై రీసెర్చ్ చెయ్యాలి అని చెప్పారు. ఇందులో రమేష్ భాయ్ ప్రస్తావనను కూడా తీసుకువచ్చి ప్రాక్టికల్ అనుభవాన్ని ఉదాహరణగా చూపాలని చెప్పారు. కరెక్ట్. కేవలం బుక్స్లో రాసుకోవటం కాదు, గ్రౌండ్ లెవెల్లో వాతావరణాన్ని మార్చాలి. ఇక రవాణా విభాగమంటే ట్రాన్స్పోర్ట్ గ్రూప్ గురించి చూస్తే వాళ్లకిచ్చిన టాస్క్ ఇంకా ఆసక్తికరంగా ఉంది. ఏంటది? సాధారణంగా భౌతిక యాత్రలు చేయించటం కాదు వాళ్ల పని. ప్రజలను అతి తక్కువ సమయంలో ఈ దుఃఖ ప్రపంచం నుండి ఒక శాంతి యాత్రకు తీసుకువెళ్లాలి అని చెప్పారు. ఓ గ్రేట్. అంతేకాదు, 10-12 నడుస్తున్న ఈ గ్రూపుల నుండి కనీసం 5 పక్కా సహయోగులను మధుబన్లో దాదిల ముందుకు తీసుకురావాలి అని ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టారు. వావ్, రిజల్ట్ ఓరియంటెడ్ అన్నమాట. ఇక 3వ వర్గం ఇంజనీర్లు మరియు సైన్స్ వారు. వీళ్లకిచ్చిన బాధ్యత ఏంటంటే ఎప్పటిలాగే పాత మీటింగులు కాకుండా కొత్త ప్రపంచాన్ని త్వరగా తీసుకురావడానికి తీవ్ర పురుషార్థం కోసం కొత్త ప్లాన్లు తయారు చేయాలి అని చెప్పారు. తీవ్ర పురుషార్థమంటే చాలా ఇంటెన్స్ ఎఫర్ట్ అన్నమాట. అవును. పైగా ఈ ప్లాన్లను 15 రోజుల్లోనే ఆచరణలో పెట్టాలని చెప్పడం చూస్తుంటే ఎంత సీరియస్నెస్ ఉందో అర్థమవుతోంది. నిజంగా ప్రతి గ్రూపుకు ఇచ్చిన ఈ బాధ్యతలు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడే అసలైన రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ లోతైన విశ్లేషణను ఒక్కసారి సారాంశంగా చూస్తే అసలైన నిజమైన పరివర్తన అనేది మనం చేసే ఆడంబరమైన పనులలో లేదు, మన అంతర్గత ఆలోచన తీరు నుండి పుట్టే నిశ్శబ్ద వైబ్రేషన్స్లోనే ఉంటుంది. అవునండి. వృత్తి ఎప్పుడూ ఏకాగ్రంగా, అచలంగా, శక్తిశాలిగా ఉండాలి. అవును. వినేవారు దీన్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలంటే మనసులో ఉన్న నెగటివ్ ఆలోచనలను అంటే ఆ చెత్తను పూర్తిగా తీసేయాలి. మనముండే స్థానంలో స్వచ్ఛమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలి. అప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచం దానంతట అదే మారుతుంది. 100% కరెక్ట్ అండి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాల్సిన ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మనం పల్లెత్తు మాట మాట్లాడకపోయినా కేవలం మన నిశ్శబ్ద ఆలోచనవే మనం నడిచి వెళ్లే గది వాతావరణాన్ని శాశ్వతంగా మార్చేయగల శక్తిని కలిగి ఉంటే ఈ క్షణంలో మనం మన మౌనంతో ఎలాంటి ప్రపంచాన్ని నిర్మిస్తున్నామో ఇది మనమందరం మనల్ని మనం అడుక్కోవాల్సిన లోతైన ప్రశ్న.